అరుణాచల్ ప్రదేశ్ని ఆ పేరు ఎందుకు చైనా మార్చాలని చూస్తుంది? అది ఏం సిగ్నల్ ఇస్తుంది? ఇండియా, చైనా ఈ రెండు దేశాలు ఇరుగు పొరుగు దేశాలు అయినప్పటికీ వీటి మధ్య కొత్త టెన్షన్ అనేది ఇప్పుడు మొదలైంది. ఈసారి యుద్ధంతో కాదు, పేర్లతోటి చైనా మళ్ళీ ఒక పెద్ద వివాదానికి తెరలేపింది. మన అరుణాచల్ ప్రదేశ్కి కొత్త పేరు పెట్టింది. చైనా దాన్ని జాంగ్నాన్ అని అంటుంది. అసలు ఏం జరిగింది? అసలు ఏప్రిల్ 10వ తేదీన చైనా 6వ విడత స్టాండర్డైజ్డ్ పేర్ల లిస్ట్ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ ఒక స్టేట్మెంట్ను కూడా రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం జాంగ్నాన్ తమ భూభాగమేనని చైనా గట్టిగా చెప్తోంది, వాదిస్తోంది. అసలు ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏర్పాటును తాము ఎప్పటికూ అంగీకరించబోమని, ఇండియా తన భూభాగాన్ని వదులుకోదని గట్టిగా చెప్తుంది. చైనా ఈ పేర్లను ప్రకటించడం మీద అనేక అభ్యంతరాలు చెప్తుంది. సో ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించే విషయంలో ఇండియాతో చర్చలు జరుపుతామన్న చైనా క్లియర్గా అంటోంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ పైన చైనా చేస్తున్నటువంటి ఈ స్టాండ్ చాలా క్లియర్గా, స్ట్రాంగ్గా ఉంది. కానీ అయితే ఈ ఇండియా దీని విషయం మీద చాలా రియాక్ట్ అయింది. చైనా స్టేట్మెంట్కు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా కూడా క్లియర్గా ఆన్సర్నే ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ అన్నది ఎన్నటికీ భారత్లోని ఒక అంతర్భాగమేనని, దీన్ని తమ నుంచి ఎవరు వేరు చేయలేరని ఇండియా కూడా స్పష్టంగా చెప్తుంది. ఈ ప్రాంతానికి కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన అది తమ భూభాగం కాకుండా పోదని ఇండియా గట్టిగా అంటుంది. ఇక ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చి అవన్నీ తమ భూభాగాలని చైనా చెప్పుకోవడం ఇది చెల్లదని ఇండియా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సో అలాంటి ప్రయత్నాలను మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇండియా, చైనా మధ్య మనం చూస్తున్నది ఒక క్లియర్ నెరేటివ్ క్లాష్. అంటే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా చెప్తుంది ఇది భూభాగమని, చైనాది కూడా అదే మాట. సో ఇది వారి దేశంలో భూభాగమని, ఈ రెండు దేశాల మధ్య బార్డర్ ఆఫ్ లైన్ యాక్చువల్ కంట్రోల్ ఉంది, కానీ ఇది పూర్తిగా క్లియర్గా లేదు. సో ఇండియా, చైనా మధ్య మరో వివాదాస్పద ప్రాంతం ఆక్సైన్, ఈ రెండు దేశాల మధ్య టెన్షన్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాంతంలో చాలా టెన్షన్ రోజుకు పెరిగిపోతుంది. ఇది తమ భూభాగమని ఇండియా చెప్తుంది, కాదు మేమే కంట్రోల్ చేస్తున్నామని చైనా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సో 1962లో జరిగినటువంటి ఇండియా చైనా వార్, ఈ భూ వివాదాలకు టర్నింగ్ పాయింట్ కూడా అక్కడే. సో అక్కడి నుంచి మొదలైన వివాదం ఇప్పుడు ఈ వివాదానికి ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడటమే లేదు. ఇక గాల్వాన్ వ్యాలీలో మరో కాంట్రవర్సీ కూడా స్టార్ట్ అయింది. 2020లో చైనా, ఇండియా ఆర్మీ మధ్య ఇక్కడ ఓ పెద్ద ఘర్షణ జరిగింది. తూటాలు పేల్చలేదు, కానీ ఫేస్ టు ఫేస్ ఫైట్ జరిగింది. చాలామంది సైనికులు ప్రాణాలని కోల్పోయారు. 20 మంది జవాన్లు మరణించినట్టుగా ఇండియా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ ఘర్షణ తర్వాత ఇండియా, చైనా రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక టిబెట్ కాంట్రవర్సీ కూడా ఒకసారి ఏందో చూద్దాం. టిబెట్ దలైలామా ధర్మశాల, ఇది మరో సెన్సిటివ్ యాంగిల్. టిబెట్కు తమ భూభాగం అని చైనా అంటుంది, కానీ దలైలామా భారత్లోనూ ఉన్నారు. ధర్మశాలలో టిబెటన్ ఎగ్జైల్ గవర్నమెంట్ కూడా నడుస్తుంది. ఇండియా, చైనా ఇప్పుడు మళ్ళీ ఎదురెదురుగా ఉన్నాయి. గన్సుతో కాదు, జియో పాలిటిక్స్తో. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆక్సైచిన్ వరకు, గాల్వాన్ నుంచి టిబెట్ వరకు ఇది కేవలం వివాదం కాదు, ఇది ఒక లాంగ్ గేమ్. ఒకవైపు మిడిల్ ఈస్ట్ చల్లారనే లేదు, ఏ క్షణమైనా మళ్ళీ యుద్ధం మొదలవుతుందనేటువంటి భయాలు అందరినీ భయపెడుతున్నాయి. ఇప్పుడు ఇండియా, చైనా మధ్య ఏం జరుగుతుందో అనేది కూడా అత్యంత ఉత్కంఠకు రేపుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి జనహిత టీవీ.